ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి విభాండకుడు తన కొడుకైనటువంటి ఋష్యశృంగుడు ఏదైతే చెప్పున్నాడో అది మొత్తం విన్నాడు. ఇక అది అయ్యాక విభాండకుడు అంటున్నాడు, ఇలాంటి అద్భుత రూపం గల రాక్షసులు వనంలో సంచరిస్తున్నారు. సాటిలేని పరాక్రమము అందము కలిగి ఋషుల తపస్సులకు విఘ్నం కలిగించడానికి ఉపాయాన్ని ఆలోచిస్తున్నారు. అందమైన ఆ రాక్షసులు అనేక ఉపాయాలతో మునులను ప్రలోభపరుస్తున్నారు. తిరిగి వాళ్ళే భయానక రూపంలో వనవాసులైన మునులను ఆనంద లోకాల నుంచి క్రింద పడవేస్తున్నారు. సత్పురుషుల లోకాలను కోరే ముని జితేంద్రియుడై రాక్షసులను ఏ విధంగానూ సేవింపకూడదు. ఆ పాపాచారులు రాక్షసులు తాపసుల తపస్సుకు విఘ్నం కలిగించి ఆనందిస్తారు. తాపసి వారి వైపు ముఖాన్ని త్రిప్పి చూడకూడదు. నీవు జలం అనుకున్నది మద్యం, అది తాగరానిది, పాపాన్నిచ్చేది, అది ఎల్లప్పుడూ సేవించరానిది. దుష్టుడు వాటిని సేవిస్తాడు. విచిత్ర సుగంధ భరితమాలలు మునులు సేవింపకూడనివి. ఈ వస్తువులు తెచ్చేవారు రాక్షసులు అని పలికి విభాండకుడు ఋష్యశృంగుణ్ణి ఆ బ్రహ్మచారితో కలవకుండా అడ్డుకున్నాడు. 3 రోజులు ఆమెను వెదకి ఆమె జాడ తెలియక ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కశ్యప గోత్రజుడైన విభాండకుడు దైనందిన విధికై ఆశ్రమం నుంచి ఫలాలు తేవటానికి వెళ్ళాడు. అప్పుడు ఆవేశ ఋష్యశృంగుని ప్రలోభ పెట్టడానికి ఆశ్రమానికి చేరింది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో నేను కామెంట్ చూశాను, అయితే ఇంకా కొత్తగా ఉన్నట్టున్నాడు. ఫస్ట్ టైం కామెంట్. క్లాసులో పాఠం అప్పచెప్పుతున్నట్టు ఉంది మహాభారతం. నాట్ అంత ఇంప్రెషన్. మేము ఫస్ట్ వీడియో అనుకుంటా అతను చూడటం. సో నాకు ఇది చెప్తుంటే చదువుతుంటే అది స్ట్రైక్ అవుతుంది. ముందు చెప్దామని చెప్తున్నా. నేను ఈ మహాభారతం ఇచ్చిన, దీనికి ముందు గరుడ పురాణం ఇచ్చిన, దానికి ముందు భగవద్గీత ఇచ్చిన, దానికి ముందు వివేకానంద చరిత్ర ఇచ్చిన, నేను ఏదైతే చదవాలని అనుకుంటానో దానిని ఈ సిరీస్ ఫార్మాట్లో ఇస్తున్నా. దానివల్ల నేను మిస్ అవ్వకుండా డైలీ చదువుతా, ఆటలో చదువుకుంటూ పోతా. ఎక్కడన్నా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటే చేస్తాను. ఇది ఏంటంటే చదువుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్నది మనకు తెలియటం. నేను ప్రవచనాలు చెప్పే పండితుడిని కాదు. మన పురాణ ఇతిహాసాలను చదవాలనుకున్నటువంటి ఒక జిజ్ఞాస వ్యక్తిని, ఒక జర్నలిస్ట్ని. ఓకేనా? నిజమే, ఇక్కడ ఉన్నదే చదువుతా. కాకపోతే అతనంటూ క్లాసులో పాఠం చెప్పినట్టు కాదనమాట. చక్కగా చదువుతూ నేను తెలుసుకుంటూ నేను మీకు కూడా చెప్తున్నట్టు. ఓకే, ఓ రకంగా బుక్లో ఉన్నది మీరు చదువుతున్నా, అప్పచెప్పడం కాదనమాట. రైట్. సో ఏం చెప్పున్నాడు ఇక్కడ, ఏదైతే మనం అనుకున్నట్టు అతను ఇచ్చిన జలం అన్నది జలం కాదు, అది వచ్చి మద్యం, తాగొద్దు. ఇక రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అది మునులు దరిదాపుకు రాకుండా పదార్థాలు అవన్నీ వద్దురా అబ్బాయి అని చెప్పాడు. బట్ ఈలోపు మనోడు వెళ్ళాడు, చూశాడు, 3 రోజులు తిరిగి వచ్చాడు. ఇంకెక్కడ కూడా లవ్ దొరకల. ఇక కశ్యప గోత్ర విభాండకుడు దైనందిన విధికై ఆశ్రమం నుంచి ఫలాలు తేవడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ వేశ్య ఋష్యశృంగుని పొరవ పెట్టడానికి మరల ఆశ్రమానికి చేరింది. వాళ్ళైతే వేశ్యలు అనేవాళ్ళు వారికి ఇచ్చిన టాస్క్ని వదలరు. లేదు ఎవరైనా మోహించారంటే వాళ్ళు లొంగ తీసుకునే వరకు వదలరు అనమాట. సో చాలా ప్రమాదం వేశ్యలు, జాగ్రత్త. మరలా వాళ్ళు పాజిటివ్ చూడండి, మంచితనం చూడండి, ఇటువంటి సొల్లు కబుర్లు వద్దే. పిల్లల యొక్క బతుకు కోసం, కుటుంబం నడవటం కోసం శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు వేరు, ఎదుటి వారిని ఏదో విధంగా ట్రాప్ చేయాలి అని చెప్పేసి ఉండే ఆలోచన ఉండేవాళ్ళు వేరు. ఏదైనా సరే సంసార పక్షం కానిది ఎప్పుడైనా ప్రమాదమే. రైట్. ఇక ఆ వేష వచ్చింది కదా, ఇక ఆమెను చూసి ఋష్యశృంగుడు ఆనందించి తొందరగా ఆమె సమీపానికి పరిగెత్తిలా అన్నాడు, బ్రహ్మచారి, నా తండ్రి తిరిగి వచ్చే లోపల మనం ఆశ్రమం వైపు వెళదాం. అప్పుడు ఆ వేష విభాండకుని ఏకైక కుమారుణ్ణి యుక్తితో నావలో కూర్చోబెట్టి నావను వదిలింది. మిగిలిన వేషలు అందరూ అనేక ఉపాయాలతో అతని మనసును రంజింప చేస్తూ అంగరాజ్యానికి చేర్చారు. నావికులు నడిపిన ఆ నావను నీటి నుంచి బయటకు తీసి రాజు ఒక ప్రదేశంలో దాన్ని ఉంచి కనుచూపు మేరలో విస్తృతమైన మైదానంలో ఋష్యశృంగుని ఆశ్రమం అంటే ఆశ్రమం నిర్మింపచేశాడు. దాని పేరే నావ్యాశ్రమం. సో మొత్తానికి అతనికి ఆశ్రమం తప్ప వేరేది ఏమీ కనపడదు అన్నట్టుగా తయారు చేశారు. లోమపాదరాజు విభాండకముని ఏకైక కుమారుడు ఋష్యశృంగుని అంతఃపురంలో ఉంచినాడో లేదో ఇంద్రుడు వర్షం కురిపించడం ప్రారంభించాడు. లోకమంతా నీటితో నిండిపోయింది. సో వచ్చాడు కదా అంగరాజ్యానికి, ఇక ఫుల్గా వర్షం అనేది పడిపోతుంది. లోమపాదుడు కోరిక తీరింది. ప్రసన్నుడైన లోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి వివాహం చేశాడు. ఆయన వచ్చే మార్గంలో ఆవులు, ఎద్దులను ఉంచాడు. రైతుల ద్వారా వ్యవసాయం ప్రారంభింపజేశాడు. సో రిమైనింగ్ ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.